బీసీలకు 42% రిజర్వేషన్ల లక్ష్యంగా ఢిల్లీ జంతర్ మంతర్లో పోరుగర్జన ధర్నాకు రెడీ అయ్యారు బీసీ సంఘాల నేతలు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నాలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ నాయకులతో సహా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. ఇక సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, లెఫ్ట్ పార్టీలకు చెందిన జాతీయ నేతలు, ఓబీసీ ప్రతినిధులు పోరుగర్జనలో పాల్గొననున్నారు. బీసీ పోరుగర్జన మహాధర్నాకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దూరంగా ఉన్నాయి. ధర్నాకు రావాలని బీసీ సంఘాలు కోరినా రెండు పార్టీలు సైలెంట్ గానే ఉన్నాయి. ఇక స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే 2 బిల్లులను పార్లమెంటులో ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చాలని సీఎం రేవంత్ రెడ్డి సహా బీసీ సంఘాల నేతలు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీసీ పోరుగర్జనలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రభుత్వ విప్ల ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, 15 మంది బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, సీనియర్ నేతలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో విడిది చేశారు. అటు మహాధర్నాలో పాల్గొనేందుకు 12 బీసీ సంఘాలకు చెందిన 1500 మంది ప్రతినిధులు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైల్లో చేరుకున్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్ర సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లులకు బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారని, అయితే ఢిల్లీలో ఉన్న బీజేపీ అగ్రనేతలు మతపర రిజర్వేషన్లు కల్పించమంటూ అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీ అంటే ఒకే వైఖరి ఉండాలని, గల్లీలో ఒకలా ఢిల్లీలో మరోలా ఉండకూడదన్నారు. చలో ఢిల్లీ ఆందోళనకు బీజేపీ, కాంగ్రెస్ తో సహా పార్లమెంటులో గుర్తింపు పొందిన 26 రాజకీయ పార్టీలను ఆహ్వానించామని చెప్పారు. ఇక తమకు పార్టీలతో సంబంధం లేదని, బీసీ సంక్షేమమే తమ ఎజెండా అని క్లారిటీ ఇచ్చారు జాజుల శ్రీనివాస్. తాను ఓబీసీ అని చెప్పుకునే ప్రధాని మోదీ ఈ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఈ మహాధర్నాను బీజేపీ ధన్యవాద సభగా మార్చుతామని చెప్పారు. ఇక ఇదే విషయానికి సంబంధించి ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మదార్, గుడ్ మార్నింగ్. డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ జ్యోతి. బీసీల పోరు గర్జనకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లోనే ఈ మహాధర్నా కార్యక్రమం అనేది కూడా ప్రారంభం కాబోతా ఉంది. జంతర్ మంతర్ వేదికగా ప్రస్తుతానికైతే మనం స్టేజ్కి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తున్నాము. పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారు. సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే బీసీ సంబంధించిన మంత్రులు కొండం సురేఖ, అలాగే పొన్నం ప్రభాకర్లు, 15 మంది బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. విపులు ఇద్దరు కూడా, ఆది శ్రీనివాస్ అలాగే బీర్ల ఐలయ్య ఇద్దరు కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇక అఖిలపక్ష రాష్ట్రానికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలను కూడా ఈ పోరు గర్జనకు ఆహ్వానించారు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ప్రస్తుతానికి ఢిల్లీ చేరుకున్నారు. మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు చాలా వరకు కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. అలాగే బీసీ సంఘాలకు సంబంధించి కూడా రాష్ట్రంలోని సుమారు 16 వరకు బీసీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కావచ్చు వేల సంఖ్యలో ప్రత్యేక రైల్లో ప్రస్తుతానికైతే ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనం వేదిక దగ్గర ఉన్నాం, జంతర్ మంతర్ దగ్గర ఉన్నాం. పోలీసుల భద్రతతో పాటు ఇటు వందలాదిగా తరలి వస్తున్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ప్రస్తుతానికైతే జంతర్ మంతర్ వేదికకు చేరుకుంటున్నారు. బీసీ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా కొంతమంది మనతో ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అసలు ఈ రోజు పోరు గర్జనకు సంబంధించి వాళ్ళు ఈ వేదిక నుంచి, జంతర్ మంతర్ వేదిక నుంచి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనే దానిపైన వారినే అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, బీసీ ఉద్యమానికి సంబంధించి ఇదొక కీలకమైనటువంటి పరిణామంగా మనం చూడాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది, దాన్ని పార్లమెంటు ముందుకు తీసుకురావాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు ఈ దీక్ష చేస్తున్నారు. ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఈరోజు తెలంగాణ ప్రభుత్వము దేశంలో మొట్టమొదటిసారి కులగణన చేసి అసెంబ్లీలో బీసీలకు 42% విద్యా కానీ లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ చేసి బిల్లు పాస్ చేసింది. అదేవిధంగా దేశం మొత్తం మీద 70 సంవత్సరాల నుంచి బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ పెద్ద ఎత్తున వాళ్ళ ఎమ్మెల్యేలతో పాటు పెద్ద ఎత్తున బీసీ నాయకులు వేలాది మంది ఢిల్లీకి తరలి వచ్చారు.
ఇది ఎందుకంటే 70 సంవత్సరాల నుంచి బీసీలకు జరిగిన అన్యాయాన్ని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఈ ప్రతిసారి జంతర్ మంతర్ ధర్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈసారి మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ బీసీలకు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పి బీసీల కులగణన చేయాలి, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ పెట్టాలని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉన్నది. ఇది మొత్తం మీద ఈ బీసీ బిల్లు పాస్ అయ్యేంత వరకు ఈ ఉద్యమం పెద్ద ఎత్తున జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బీసీ నాయకులు సీనన్న మీరు చెప్పండి, ఇప్పటికే అన్ని పార్టీలకు రాష్ట్రానికి సంబంధించి అన్ని పార్టీలను కూడా ఆహ్వానించారు, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రముఖంగా కనబడతా ఉన్నారు. మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించి మీరు నిజంగానే ఆహ్వానం అందించారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? మేము స్వయంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి పోయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని ఆహ్వానించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మధుసూదన్ చారి గారిని, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారిని, వద్దిరాజు రవిచంద్ర గారిని ముగ్గురిని ప్రత్యక్షంగా కలిసి మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ వాళ్లకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, బీసీలకు న్యాయం జరగాలని వాళ్ళు కోరుకుంటే ఈ మహాధర్నాకు వస్తారు. ఎవరు వచ్చినా రాకపోయినా ఢిల్లీలో జరుగుతున్న ఈ ఆందోళన దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తాం, అంటుకుంటదిగా, ఇది ఎవరు ఆపలేరు. కాబట్టి బీసీలకు ఇలా రాజకీయంగా నష్టం జరిగినప్పుడు అండగా ఉన్న వాళ్ళే నిజంగా బీసీ నాయకులు. లేకపోతే గోడ మీద పిల్లిలాగా ఉంటే మేము ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మీరు చూస్తున్నారు, ఇలా వేల మంది 40 గంటలు జర్నీ చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి 40 గంటలు జర్నీ చేసి ఇప్పుడు 9:30కే ఇవాళ జంతర్ మంతర్ కేంద్రం నిండిపోయింది. కాబట్టి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులు రావాలి. ఇవాళ వాళ్ళు వస్తారనే విశ్వాసం నాకున్నది. రెండోది, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి డిఎంకే కనిమొళి గారు వస్తున్నారు, అసదుద్దీన్ ఓవైసీ గారు వస్తున్నారు, అఖిలేష్ యాదవ్ గారు వస్తున్నారు, ఎన్సీపీ పార్టీకి సంబంధించిన సుప్రియ సూలే గారు వస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి ప్రొఫెసర్ కోదండరాం గారు వస్తున్నారు. దాదాపు అఖిలపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా వస్తున్నారు. కాబట్టి ఈ ధర్నా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి మహాధర్నా. ఇది ఏ పార్టీకి కొమ్ముగాసో, ఎవరిని తిట్టడానికో, ఎవరిని దూషించడానికో, ఎవరికి వ్యతిరేకంగా పెట్టే ధర్నా కాదు. ఇది మా హక్కుల కోసం, మేము కోల్పోతున్నటువంటి హక్కుల కోసం, హక్కులు సాధించుకోవడం కోసమే పెట్టినాం తప్ప ఇది కాదు. కాబట్టి దయచేసి నేను మీ ద్వారా వాళ్ళకు ఇప్పటికైనా విజ్ఞప్తి చేసేదంటే 10 గంటలకు ఈ మహాధర్నా ప్రారంభం కాబోతుంది. 10 గంటల నుంచి 2 గంటల వరకు మాకు పోలీస్ పర్మిషన్ ఉంది. 2 గంటల లోపు ఇలా బీసీ ధర్నాకు ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన వాళ్ళే నిజమైన బీసీ వాదులు, రానటువంటి వాళ్ళు బీసీ వ్యతిరేకులే, దాంట్లో సందేహం ఏం లేదు. ప్రధాని ఓబీసీ అని చెప్తా ఉన్నారు మోదీ గారు. అట్లాంటిది బీసీ బిల్లుకు సంబంధించి పార్లమెంటు ముందుకు వచ్చేటువంటి అవకాశం విషయంలో కానీ, లేకపోతే మీరు బీజేపీ పైన ఒత్తిడి పెంచే విషయంలో కానీ ఏ విధంగా మీ అడుగులు ఉండబోతున్నాయి? ఇప్పుడు 11 సంవత్సరాలుగా మొదటిసారి దేశంలో ఒక బీసీ ప్రధానమంత్రి కాగలిగాడు. మేము చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే బీసీ ప్రధానమంత్రిగా ఉండి బీసీలకు ఇప్పటి వరకు ఉన్నటువంటి డిమాండ్లు నెరవేరుతాయని చెప్పి మేము విశ్వసించాం. కానీ 11 సంవత్సరాల గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసింది ఏంటంటే, బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు పెంచాలని మేమంటుంటే, అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి బీసీలను గొంతు కోశారు. ఇవాళ నేను అంటున్నా, ఒక కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టలేదే. 52 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ఉంది, అందులో కనీసం ఒక 2 లక్షల కోట్లను కేటాయించిన లేదే. మహిళా బిల్లు పెట్టినావు, ఎవరి కోసం మహిళా బిల్లు? మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్-కోటా కావాలని డిమాండ్ చేసినాం, అది లేదే. ఇప్పటి వరకు బీసీలకు నరేంద్ర మోదీ గారు చేసింది ఏమీ లేదు. వారు అగ్రవర్ణాల మేలు కోసమే పనిచేస్తున్నారు తప్ప దేశంలోని 70 కోట్ల మంది బీసీల మేలు కోసం పనిచేస్తలేరు. కాబట్టి మేము అంతిమంగా బీసీ ప్రధానమంత్రి నేను ఎప్పుడు చెప్పుకుంటుండు, ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు ఆ ప్రతిపక్షాల విమర్శలను తప్పించుకోవడానికి నేను బలహీన వర్గాల ప్రధానమంత్రిని, నేను ఛాయవాలని అంటున్నాడు. మరి నిజంగా బలహీన వర్గాల ప్రధానమంత్రి అయితే ఈ బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదించండి. ఇంత కీలకమైన అంశం పైన ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్, ఆల్ పార్టీ నేతృత్వంలో ధర్నాకు పిలుపునిచ్చారు కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 మేజర్ పార్టీలు బీఆర్ఎస్ అలాగే బీజేపీ, 2 పార్టీల వైఖరి మీకు ఏ విధంగా ఉంది? ఎందుకంటే మీరు వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి మరి ఇన్వైట్ చేశారు కాబట్టి వాళ్ళ వైఖరి పైన మీ అభిప్రాయం? ఇప్పుడు వాళ్ళ వైఖరి ఎట్టుందంటే, కాంగ్రెస్ పార్టీ పాల్గొంటే మేము పాల్గొనమనే పద్ధతిలో ఉన్నారు. నేను అంటున్నా, మొన్న రాష్ట్రాల
ఎన్నికల్లో పెట్టినటువంటి స్టాలిన్ గారు పెట్టారు చెన్నైలో. స్టాలిన్ గారు పెట్టినప్పుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మరి కేటీఆర్ కూడా పాల్గొన్నాడు కదా అందులో. అంటే బీసీ విషయంలోకి వచ్చే వరకల్నే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారని సాకులు చెప్తారు. మరి తమిళనాడులో పెట్టినటువంటి స్టాలిన్ గారు పెట్టినటువంటి మీటింగ్కు మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పోయినాయి అంటే ఇదంతా బీజేపీ మొదటి నుంచి బీసీ వ్యతిరేక వైఖరితో ఉన్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వైఖరి అని తెలుస్తుంది. ఇప్పుడు కవితమ్మ అంటుంది మేము బీసీలకు పేటెంట్ బీసీలకు చేస్తామని కవిత అంటుంది. మరి రేపు రాకపోతే కవిత ఏం సమాధానం చెప్తుంది? వీళ్ళు రాకపోతే వీళ్ళకు నాయకత్వం వహిస్తున్నటువంటి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వాళ్ళని రానియకుండా చేసిరని బీసీ సమాజం ఆలోచిస్తుంది. ఓకే అన్న, ఇది ఖచ్చితంగా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పార్లమెంటు ముందుకు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఆమోదింపజేయాలి. అలాగే 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు మాత్రమే దానికి పూర్తి స్థాయిలో రాజ్యాంగ రక్షణ అనేది కూడా ఉంటుంది. ఆ దిశగా ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేయాలి. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలన్నీ కూడా కలిసి ముందుకు రావాలి. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ధర్నా కాదు, అన్ని పార్టీలను ఇన్వైట్ చేశాము. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు పాల్గొంటేనే బీసీలు వారిని తమ నేతలుగా కూడా చూస్తామనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పాల్గొంటున్నటువంటి బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ పోరు గర్జన అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కీలక పార్టీలకు సంబంధించిన నేతలు కూడా కొంతమంది హాజరు కాబోతున్నటువంటి నేపథ్యంలో వారు ఇచ్చేటువంటి సందేశాలు కావచ్చు, దాంతో పాటు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేటువంటి అంశాలపైన కావచ్చు ఈ పోరు గర్జన ఒక కీలక సభగా మారేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. జ్యోతి.